నాలుగోది మోస్ట్ ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ. ఇది లేకపోవడం వల్ల చాలా మంది ఆస్పిరెంట్స్ ఫెయిల్ అవుతూ ఉంటారు సార్. మోటివేషన్ ఆన్ వన్ హ్యాండ్, కన్సిస్టెన్సీ ఆన్ అదర్ హ్యాండ్. విత్ మోటివేషన్ you might go to gym and lift hundreds of kgs today, but with consistency in 1 year you will 100% change your shape of the body. So motivation తో నేను రాదు సార్. మోటివేషన్, ఇప్పుడు మీరు హైలీ మోటివేటెడ్ ఉంటారు, ఎందుకంటే ఇప్పుడే వచ్చారు కదా. యాంగ్జైటీ ఎట్లుంటుంది అంటే కొట్టాలి ఐఏఎస్, నేను విజయ్ కుమార్ ఐఏఎస్, ఇంకా మనం బుక్ల మీద కూడా రాసేసుకుంటాం, అంత మోటివేటెడ్గా ఉంటాం. కానీ ఎన్ని రోజులు ఉంటుంది మోటివేషన్? లాంగర్ రన్ 3 yearsకి అయితే ఉండదు కదా సార్ మోటివేషన్. 3 years మోటివేషన్ మనకు ఉంటుంది అంటే మనం పిచ్చోళ్ళు అంటారు బయట. అట్లా ఉండదు. ఒక రోజు మోటివేషన్ ఉంటుంది, ఒక రోజు డిమోటివేటెడ్ ఉంటుంది. అట్లా కన్సిస్టెన్సీ. ఈరోజు 2 hours చదివాం, రేపు 2 hours 1 minute, ఎల్లుండి 2 hours 2 minutes, దాని తర్వాత 2 hours 10 minutes. అట్లా ఎవ్రీ డే కన్సిస్టెంట్గా మీరు ప్రిపేర్ అయితే యూపీఎస్సి ఎగ్జామినేషన్ క్లియర్ అయ్యి బెటర్ ఐఏఎస్గా మారుతారు. ఎందుకంటే మీరు ఐఏఎస్ ఆఫీసర్లను చూడండి, ఎప్పుడన్నా వాళ్ళు లీవ్ తీసుకోరు, అట్లనే ఎక్కువ పని చేయరు, మొత్తం 24/7 కూడా పని చేయరు, యాక్టివ్ ఉంటారు 24/7. కానీ ఏం చేస్తారంటే వర్క్ ఏదైతే ఉందో అది ప్రోగ్రెసివ్గా తీసుకొని వెళ్తూ ఉంటారు. ఏ వర్క్ వాళ్ళకి అసైన్ చేసినా కూడా అది ఇమీడియట్గా. కార్పొరేట్ సిస్టంలో ఇప్పుడు ఎట్లుంటుంది సార్, ఈ ప్రాజెక్ట్ ఈరోజు ఫినిష్ అయిపోవాలంటే మొత్తం టీం వచ్చి చేసేసి అయిపోయిందని చెప్పి ప్రాజెక్ట్ హెస్ బిన్ ఫినిష్డ్ అని వెళ్ళిపోతారు. గవర్నమెంట్లో అట్లా ఉండదు, కన్సిస్టెంట్గా ఒక వర్క్ జరుగుతూ ఉంటుంది. అట్లా కన్సిస్టెన్సీ మనకి ఇక్కడ నుంచే అలవాటు కావాలి సార్. మోటివేషన్ ఉంటే ఒక రోజు చదవగలుగుతావు, 2 రోజులు చదవగలుగుతావు, 3 రోజులు చదవగలుగుతావు, వారం చదువుతావు. కన్సిస్టెన్సీ ఉంటే 3 ఏళ్ళు కూర్చోగలుగుతావు, 3 ఏళ్ళు నువ్వు కష్టపడి ఇవన్నీ చేయగలుగుతావు. నీ థింకింగ్ చేంజ్ చేసుకోగలుగుతావు, అనాలిసిస్ చేయగలుగుతావు, ఇంట్రెస్ట్ లేకపోయినా డెవలప్ చేసుకోగలుగుతావు ఒక సబ్జెక్ట్ మీద. సో అట్లా కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ టు సక్సెస్ సార్. యూపీఎస్సి కొట్టాలి అంటే కన్సిస్టెన్సీ ఉండవలసిందే, ఫిక్స్. మండే టు సాటర్డే నో డిస్టర్బెన్సెస్, నో డీవియేషన్. సండే యూ కెన్ రిలాక్స్. లేదు సార్ నేను సండే కూడా చదివేస్తా, అదే మోటివేషన్.